100 కాదు 200% వచ్చిందండి. సో అజయ్ ఘోష్ గారు, సో అంటే మీరు యంగేజ్లో ఉన్నప్పుడు ఆమని లాంటి వాళ్ళని తెరపై చూసి ఇలాంటి భార్య ఉంటే బాగుండని ఎక్కడో మీకు అనిపించి ఉండొచ్చు. చాలా మూవీస్ అట్లాంటివే ఉంటాయి ఆమని గారివి. సో ఈరోజు ఒక సీనియర్ యాక్టర్గా మీ పక్కన వచ్చి చేయడం భార్యగా ఎట్లా అనిపించింది మీకు? నాకు నిజ జీవితంలో అట్లాంటి భార్య ఉంది. మా సాంబలక్ష్మి మామూలు గీల ఏంది. నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి ఆమె పాత్ర చాలా ఉంది. నేను ఇక్కడికి వచ్చి వేషాల కోసం ప్రయత్నాలు చేస్తా, ఇక లేని టయాల్లో కొంచెం మళ్ళీ ఆ పనులకి వెళ్తా, ఆమె మళ్ళీ అక్కడ కుటుంబాన్ని పోషించుకోవడానికి పనులకు వెళ్ళి చాలా చాలా పనులు చేసుకుంది ఆమె. అట్లానే ఒకనొక టైంలో అయితే నాకు బాగా గుర్తు, నా వల్ల కావట్లేదులే సాంబా అంటేను, అయ్యో పొయ్యో తేల్చుకోనరా నువ్వు, ఏం పర్లా నేను ఉండడానికి పిల్లకాయల దగ్గర, నువ్వు తేల్చుకో. మళ్ళీ వెనక్కొత్తి వీళ్ళందరికీ ఏం చెబుతావు సమాధానం, నువ్వు చెబుతావు నేను చెప్పలేను, తేల్చుకోనరా, వెళ్ళకుండానే ఉండవు, వెళ్ళావుగా. అట్లాంటి పెళ్ళాలు దొరకడం చాలా అదృష్టం కదా. అదే. సో అయితే మీ గెటప్కి సంబంధించి అంటే మూవీస్లో డిఫరెంట్గా కనిపిస్తారు, ఏ రోల్ని బట్టి ఆ కాస్ట్యూమ్లో కనిపిస్తారు, బట్ ఎప్పుడు రెగ్యులర్గా ఇట్లనే కనిపిస్తారు. ఏంటి పర్టికులర్గా ఈ డ్రెస్ మీకు కలిసి వచ్చిందా? ఈ కలిసి రావటాలు ఏముండవు, నేను మామూలుగా ఉంటా అంతే, ఫస్ట్ నుంచి కూడా ఇట్టానే ఉంటా అంతేగాని దానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సాప వల్ల తెమలట్లే అసలు. ఇప్పుడు నేనుగా ఉంటానమ్మాయి, నేనుగా ఉంటా, నిజంగా ఉంటా అంతే. మీ వెనక కూర్చున్నాడు మూర్తి అని, ఆయనకు తెలుసు బాగా నా గురించి. ఇక్కడ చాలామంది మిత్రులు ఉంది ఆయన గురించి, నా గురించి ఆయనకు తెలుసు బాగా చాలామందికి. అంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్టానే ఉంటా, నేను మామూలుగా ఉంటా అంతవరకే, కానీ నాకు దానికి నేనేం చెప్పలేను అంతే. సో హర్ష గారు ప్రొడ్యూసర్.